ఏదో చేద్దామని నువ్వు అనుకుంటున్నాడో మంచితనంతో నీతితో నిజాయితీతో నేను ఉంటున్నాను. నన్ను నా జీవితాన్ని నా భవిష్యత్తును చేంజ్ చేసే సిచ్యువేషన్ నువ్వైతే నువ్వు బ్రహ్మదేవుడు కావాలి. నన్ను చెడగొట్టాలని చూసినావా అక్కడ నువ్వు దరిద్రుడివైనా కావాలి. నన్ను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎట్లా వేధించినా అది కర్మ రూపంలో దేవుడు నీకు రిటర్న్ చూపిస్తాడు. కానీ లిమిట్స్ దాటి నా జోలికి ఎవ్వరైనా ఆడ మొగ తేడా లేకుండా కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా ఏం చేస్తానో చేసి చూపెడతాను. ఫైనాన్షియల్గా చూడను, మెంటల్గా చూడను, ఫిజికల్గా చూడను. నన్ను చేస్తారా మీరు చేస్తారా ఏదైనా కూడా నేను నీతిగా నిజాయితీగా పంచభూతలతో మమేకమై దేవుని నమ్ముకొని బతుకుతున్నాను. నాకు ఎవ్వరు లేరని ఎగురుతున్నారు కదా, ఎగరండి, ఎన్ని రోజులు ఎగురుతారో చూస్తాను. ఇదే సొసైటీ ఉంది, అదే కర్మ ఉంది, అదే దేవుడు ఉన్నారు, చూస్తూనే ఉంటారు. ఏం జరుగుతుందో చూద్దాం.